ఆశయాలను ఈరోజు మన మహానుభావుడు మన దేశంలో అనేక సామాజిక విప్లవానికి నాంది పలికినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమాన్ని పారుపల్లి గ్రామ పంచాయతీ నాయక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని రాజకీయ పక్షాల నాయకులకు, అన్ని బహుజన సంఘాల నాయకులకు, సామాజిక ఉద్యమకారులందరూ కూడా, ప్రజాస్వామిక ప్రేమికులందరూ కూడా పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, సోదరులారా, మరి మహానుభావుడు ఎక్కడో మహారాష్ట్రలోని ఒక సతారా జిల్లాలోని ఒక కుగ్రామంలో జన్మించి ఈ దేశంలో సామాజిక విప్లవానికి నాంది పలికినటువంటి మహనీయుని జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈ సందర్భంలో ఈ మహనీయుడు అనేక శతాబ్దాల క్రితమే ఈ దేశంలో మరి అంటరాని వర్గాల కోసం అని చెప్పి అనేకమైనటువంటి పుస్తకాలు రాసి దేశంలో గొప్ప గొప్ప మార్పులకు నాంది పలికినటువంటి మహనీయుడు కాబట్టి ఆ మహనీయుడిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మహనీయుడు ఒక గులాంగిరి అనే పుస్తకాన్ని రాసి అనేకమైనటువంటి వెట్టి చాకిరి నుండి విముక్తి లభించేలా మరి పోరాటం చేసినటువంటి నాయకుడు ఆయన. తను చదువుకుని తన భార్యకు చదువు చెప్పించడం కోసం తన ఇంటినే ఒక పాఠశాలగా మలిచినటువంటి మహానుభావుడు. మరి అట్లాంటి మహనీయుని ఇవాళ దేశం గర్వించే బిడ్డగా ఇవాళ ప్రపంచం అంతా కొనియాడుతా ఉన్నది. ఈ మహనీయునికి నీరాజన పలుకుతా ఉన్నదంటే ఆయన మంచి పనులు కాబట్టి ఆ మహనీయుని మార్గంలో మనం అందరూ కూడా నడవాల్సిన అవసరం ఉన్నది. ఆ మహనీయుని స్ఫూర్తితో మనం అంతా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు ఇస్తూ సెలవుకుంటా ఉన్నాం. కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. థ్యాంక్ యూ.